చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఫ్యాక్టర్స్లోన ఈ మధ్యకాలంలో అరెస్టులు జరిగినాయి, ఆయన జైల్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 43,000 కోట్ల రూపాయలని ఇంకా పరిశీలించి పరిశోధించి ఆవిడ ఒక పార్టీ అధ్యక్షురాలకి ఇప్పుడు కాంగ్రెస్ని నడిపించబోతున్నారు, ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటున్నారు. విజిబిలిటీ ప్రజల్లో ఉండేవాళ్ళు ఆటోమేటిక్గా నాయకులు అవుతారు. అంత గనులు, అంత అవినీతి, అంత డబ్బు ఉండి ఒక నియోజకవర్గం ఎందుకు అంత పోటీ కనిపిస్తుంది? అందుకే గాంధీ గారు చెప్పారు, వెనకు కనకు చూడకు అని. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ముఖ్య నేతలను మనం 1, 2, 3 అనుకుంటే కిమిడి కళా వెంకట్రావు గారు ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఆయన హెచ్ఎల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నేనే ఎమ్మెల్యే అంటున్న ఆయన మనోగతం ఏంటి తెలుసుకుందాం. కళా వెంకట్రావు గారు నమస్తే. నమస్కారం అండి. సార్, ఎక్కడ 83 ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి నడుస్తున్న ముఖ్య నేతల్లో మీరు ఒకరు. ఇప్పుడు నియోజకవర్గం మారి అంటే డీలిమిటేషన్లో హెచ్ఎల్కి వెళ్ళారు. ఎలా ఉంది, ఎలా ప్రచారం జరుగుతుంది, విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? నియోజకవర్గం అనేటటువంటిది పెద్ద సమస్య కాదండి. మనం రాజకీయాల్లోకి వచ్చాక మనం చేసేటటువంటి కార్యక్రమాలు, గత నియోజకవర్గంలో చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టులని, రోడ్స్ అని, హాస్పిటల్స్, వాటికి బిల్డింగ్స్, స్కూల్ బిల్డింగ్స్, నియర్ బై ఎక్కడైనా ఇంజనీరింగ్ కాలేజెస్, అట్లాగే IIIT, ఒక అంబేద్కర్ యూనివర్సిటీ, వీటన్నిటికీ బీజాలు వేసేటటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో, ఓ ప్లాన్ ప్రకారం పొలిటీషియన్ అనేటటువంటిది సేవాభావం. ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ, మంత్రి అయిన తర్వాత కానీ, పార్టీ గెలిచిన తర్వాత కానీ మీరు అన్నట్టుగా పెద్దలతో దగ్గర కూర్చునేటప్పుడు ఇదైతే బాగుంటుంది, అదైతే బాగుంటుంది, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడతాయి అనేటటువంటి పరిస్థితి ఏ పొలిటీషియన్లో ఉంటుందో, ఆ పొలిటీషియన్ని ఇయర్స్ టుగెదరు, సంవత్సరాల కొలది ప్రజలు ఆదరిస్తారు. ఆ విధంగా నన్ను ఆదరించారేమో అని నేను అనుకుంటున్నాను నేను చేసే కార్యక్రమాల్లో. అందుకోసం హెచ్ఆర్లో కూడా కంఫర్ట్గానే ఉంది. అక్కడికి వెళ్ళాక కూడా చాలా బాగా చేశాను కూడా. ఆథరైజ్డ్గా అనాథరైజ్డ్గా మన తోటపల్లి ప్రాజెక్ట్ ఉంది ఇరిగేషన్కి, అది 6 lakhs వరకు పనిచేస్తుంది అనాథరైజ్డ్గా. అలాంటి ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారి చేత డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, శంకుస్థాపన, అదేవిధంగా ప్రారంభోత్సవం 3 కూడా ఈ స్టేట్లోనే మొదటి ప్రాజెక్ట్ కింద దాన్ని చేసి మా ఏరియాలో 2 జిల్లాలకి 8 నియోజకవర్గాలకు ఉపయోగపడే విధంగా ఒక 20 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా, వ్యవసాయ రాబడి వచ్చే విధంగా, 2 పంటలు, గ్రౌండ్ వాటర్ పెరిగేటటువంటి విధంగా చేయగలిగాం అనేటటువంటిది నాకు మొదటి సంతృప్తి ఈ 42 సంవత్సరాల్లో. లోకల్గా ఉండే ఏమైనా కారణాలు విజయాల్లో ఏమైనా దోహదపడే అవకాశం ఉందా, ప్రత్యేకంగా శ్రీకాకుళంకి సంబంధించి, మీ హెచ్ఎల్కి సంబంధించి? ఉత్తరాంధ్రకు సంబంధించి అనుకుందాం, శ్రీకాకుళం అనే కాకుండా ఈ జోన్ అంతా కూడా ఒకే పరిస్థితిలో ఉంటుంది. అందువల్ల ఈ జోన్లో ఏంటంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల్లో నిర్లక్ష్యం చేయబడినటువంటి జిల్లాలుగా, వెనుకబడిన జిల్లాలుగా పేరుండేది మేము వచ్చేటప్పటికి. కానీ ఎన్టీ రామారావు గారు ప్రతి జిల్లాకి ఒక మంత్రి, ప్రతి జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇవి చేయటం వలన ఉత్తరాంధ్రలో 89 వచ్చేటప్పుడు పార్టీ ఓడిపోయినా 24 జిల్లాలు కంబైన్డ్ స్టేట్లో, ఉత్తరాంధ్రలో 28 తెలుగుదేశం పార్టీ, 64 టోటల్గా వస్తే రాష్ట్రం మొత్తం మీద, తక్కిన 21 జిల్లాల్లో 36 సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. దానివల్ల ఏంటంటే నేను చెప్పొచ్చేది, ప్రజల తాలూకా అవసరాలు, వెనుకబడినటువంటి ప్రాంతాలు, వెనుకబడినటువంటి కులాలని రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా పైకి తేవాలనేటటువంటి తపంతో వెనుకబడిన కులాలు వెన్నెముకగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి, ఆ రోజున ఎన్టీ రామారావు గారు కానీ, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని చేస్తుండేటటువంటి కార్యక్రమాల వల్ల
తెలుగుదేశం పార్టీకి ఈ 42 ఏళ్ళలో ఆయన 7.5 సంవత్సరాలు, ఈయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించారు ప్రజలు. అదేవిధంగా అపోజిషన్ లీడర్గా కూడా తగ్గకుండా 15 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. మళ్ళీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది స్పష్టంగా ప్రజల్లో కనిపిస్తుంది. మళ్ళీ రేపు ఎలక్షన్లో రాబోతుంది, తప్పకుండా పట్టం కడతారు, ఆయన ముఖ్యమంత్రి అయి తీరుతారు 70 రోజుల లోపున. ఇలాగ మీరు అంటున్నట్టు అంతకుముందు నిజంగానే ఉత్తరాంధ్ర జిల్లాలో వాళ్ళందరూ చాలా నిర్లక్ష్యం జరిగింది ఈ కాంగ్రెస్ పాలనలోన. తెలుగుదేశం వచ్చింది, నిజంగా కంచుకోటగా తయారు చేసుకుంది. మరి 2019కి మనం తీసుకుంటే ఉత్తరాంధ్రలో ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటున్నారు? జరగబోయే ఎన్నికల్లో అది రిపీట్ కాకుండా ఉంటుందనే భరోసా ఉందా మీకు ఏమైనా? మంది కర్మభూమి, ఒక ఆలోచన ఉంటుంది. అయ్యో అల్లాన్ చనిపోయాడు, 2 సార్లు 3 సార్లు ఎలక్షన్లు వచ్చినాయి, బై ఎలక్షన్స్లో ఓటేసాం, కానీ రాష్ట్రం విడిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే డెవలప్ చేస్తారు, నిబద్ధతగా ఆయన ముందుకు తీసుకెళ్తారు, విడిపోయినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవసరము అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చినప్పుడు, ఏదో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, 4 రోజులు శవం దొరకలేదు, మరి ఆ తర్వాత ఏదో ఆయన దొరికారు అనేటటువంటిది కొన్ని తీసుకొని వచ్చారు అనేది అక్కడ తంతు పూర్తి చేశారు. కానీ ప్రజల్లో ఏంటంటే ఒకసారి అవకాశం వాళ్ళ అబ్బాయికి ఇద్దాము అనేటటువంటిది ఆ సింపతీస్లో ఉండిపోవటం. ఒక అవకాశం అని అడిగితే ఈయనకు ఒక అవకాశం ఇచ్చారు అనేటటువంటి. అందుకోసం ఎప్పుడు కూడా పొలిటీషియన్ ఆలోచించుకోవాల్సింది ఒకటి, మనకు అవకాశం వచ్చేటప్పుడు మనం ఏ విధంగా రాష్ట్రాన్ని కానీ, మన ప్రాంతాన్ని కానీ, మన నియోజకవర్గాన్ని కానీ ఏ విధంగా డెవలప్ చేసామనేటటువంటిది ముఖ్యం. అలా చేసి ముందుకెళ్ళినప్పుడు ఇయర్స్ టుగెదర్ పొలిటీషియన్ సర్వైవల్ అవుతాడు, పార్టీ సర్వైవల్ అవుతుంది, ముందుకు నడుస్తుంది అనేటటువంటిది. అందుకే జాతీయ పార్టీల్లో మనుషులు మారుతుంటారు, ప్రాంతీయ పార్టీల్లో సర్వైవల్ కోసం కష్టపడి ఇవన్నీ చేస్తారు కాబట్టి, ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తారు కాబట్టి, అందుకోసం ప్రాంతీయ పార్టీలు ఈ రోజున దేశంలో ఎక్కువ పుంజుకోవటానికి కారణం ఇదే. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కష్టపడే మనస్తత్వంతో హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలకి, అదేవిధంగా చదువుకునే వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, ఈ రాష్ట్రానికి ఏవైనా 4 ఇండస్ట్రీస్ వస్తే ప్రజల తాలూకా ఇన్కమ్ పెరుగుతుంది. అంటే ప్రభుత్వం ఇన్కమ్ పెరిగితే ప్రజలకు ఇన్కమ్ పెరిగినట్టే లెక్క. దాని ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగి ప్రజలను కూడా చదువులో కానీ, వైద్యంలో కానీ, ఆరోగ్యంలో కానీ వాళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకొచ్చి అందరికీ ఆర్థికంగా బాగుండే విధంగా పేదరికాన్ని పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కృషి చేయటం, దానికి మేమందరం కూడా ఆయన్ని ఫాలో కావడం. ఎప్పుడు కూడా ఏంటంటే పార్టీలో నాయకత్వం, ఫైనల్గా బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఇలా మీరు అంటున్నట్టు ఒకసారి ఒక సింపతి ప్రకారం జగన్కి అవకాశం ఇచ్చారు, ఇక మీద లేదని చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఫ్యాక్టర్స్లోన ఈ మధ్యకాలంలో అరెస్టులు జరిగినాయి, ఆయన జైల్లో పెట్టారు, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని ఏమైనా ఆ సింపతి ఏమైనా వచ్చే అవకాశం ఉందా పార్టీకి అయినా తెలుగుదేశానికి? ఉంటుంది. అనవసరంగా జైల్లో పెట్టారనేటటువంటిది ప్రజల్లో ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 43,000 కోట్ల రూపాయలని ఇంక పరిశీలించి పరిశోధించి ఎంక్వైరీ చేసి సిబిఐ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే సిబిఐ ఉందో అది చేసి 43,000 ఇక్కడ జరిగింది, ఇక్కడి నుంచి పలానా దగ్గర సాక్షి టీవీలో పెట్టాడు, పలానా దీంట్లో ఇంకో దగ్గర పెట్టాడు, బెంగళూరులో ఒక 27 గదులతో ఇల్లు కట్టాడు, లేదు ఇంకో దగ్గర 1000 ఎకరాలు కొన్నాడు, లేదు పలానా దగ్గర ఒక 50 బిల్డింగ్లు ఉన్నాయి అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఆ ఆరోపణలు అన్నిటితో పాటు కోర్టులో 43,000 కోట్లు పెట్టున్నారు. మరి ఇప్పుడు ఏదో నేను ఆయన ఒకటే అనే పద్ధతిలో నీ దగ్గర ఈరోజు ప్రభుత్వం ఉంది కాబట్టి నువ్వు తీసుకెళ్ళి పోలీసులు చెప్పి చేస్తావా చస్తావా అంటే అరెస్ట్ చేసేసిన తర్వాత ఈ కోర్టులో నిలబడు. ఇప్పుడు 4 మాసాలు అయింది, 4 రూపాయలకి ఎక్కడైనా సాక్ష్యం తీసుకున్నావా? ప్రజల అమాయకులు కారు చూస్తారు. నీకు 43,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 16 మాసాలు నేను జైల్లో పెట్టారు, చూపించారు సాక్ష్యాలు.
దానికి సాక్ష్యం నీ సాక్షి టీవీయే. ఇంక మిగతా చాలా ఉన్నాయి. రోజు ప్రజలకు కనిపించే సాక్షి పేపరు, సాక్షి టీవీ, అదే సాక్ష్యం. అందువల్ల ప్రజలు ఎప్పుడు కూడా మనం అమాయకులు అనుకోవడానికి లేదు. సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. కాకపోతే పేదరికం ఎక్కువగా ఉండే దేశం కాబట్టి సమయం వచ్చే వరకు ఆగుతారు. ఇదేదో సొంత వ్యవహారాల కింద నా దగ్గర అధికారం ఇచ్చారు, నేను దాచుకుంటాను, మాట్లాడితే నేను కొడతాను, లేదంటే తప్పుడుగా జైల్లో పెడతాను, లేదంటే నీ తప్పుడు పనుల మీదకి తీస్తాను అనేటటువంటి సమస్య ప్రజలు ఒప్పుకోరు. చరిత్రలో చాలా చూసాం ఈ 74 ఏళ్ళలో. ఇదే కాకుండా ప్రపంచ చరిత్రలో కూడా రాజుల టైంలో చూసాం, ప్రజాస్వామ్యంలో చూసాం, కమ్యూనిజంలో కూడా చూసాం. ఎప్పుడు ఎవరు తప్పు చేసినా ఈ 3 ఇజాల్లో నేను ఏది చెప్పిన దగ్గర కూడా చాలామందికి దేవుడి కింద పూజించినటువంటి వాళ్ళకి విగ్రహాలకు ఊరేసిన పరిస్థితి కూడా మనం చదివాం, చూసాం. అందుకోసం వచ్చినటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ రాష్ట్రానికో దేశానికో మన సమాజంలో ఉండేటటువంటి ప్రజా జీవనానికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటూ వీలున్నంత పరిధిలో అభివృద్ధిని, సంక్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు 4 కాలాల పాటు ఉంటారు. మళ్ళీ ప్రజలు పిలుస్తారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు పిలవబోతున్నారు. ఇలా మీరు ఆ షర్మిల ప్రస్తావన తీసుకొచ్చారు. ఆవిడ ఒక పార్టీ అధ్యక్షురాలకి ఇప్పుడు కాంగ్రెస్ని నడిపించబోతున్నారు, ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటున్నారు. ఏమనుకోవాలంటే అది చాలామంది అనేక రకాలుగా విశ్లేషణ చేస్తున్నారు. తెలుగుదేశానికి నష్టం అని కొందరు, వైసీపీకి నష్టం అని కొందరికి లాభం అంటే కొందరు నష్టం అని. మీరు ఏ విధంగా ఒక సీనియర్ లీడర్గా బేరీ చేస్తారు? నా ఉద్దేశంలో ఏంటంటే ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా ముందుకెళ్ళవచ్చు, ప్రజలతో మమేకం అవడానికి ప్రయత్నం చేయొచ్చు. అందువల్ల ఆవిడకి ఉండేటటువంటి దీంట్లో డెమోక్రటిక్ సిస్టంలో తన పార్టీలో తనకుండే అభిమానమైన పార్టీలోకి వెళ్ళి చేసుకునే కార్యక్రమాన్ని ఆవిడకి చేసుకుంటున్నారు. వచ్చి 2 మాసాలు 3 మాసాలు అయింది. ఎప్పుడు కూడా మనం ఒకరు వస్తే నష్టపోతాం, ఇంకో పార్టీ చెప్పింది కాబట్టి మనకు కష్టం కలుగుతుందేమో, లేదు మైనస్ వస్తుందేమో అనే ఆలోచనలో మనం ఉండకూడదు. మనకు ఉండేటటువంటి రాజకీయ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ప్రజలకు మేము వస్తే ఇచ్చేస్తాం, ఈ విధంగా డెవలప్ చేస్తాం, ఈ విధంగా సంక్షేమాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అంతమంది ప్రజలకు కూడా మరి వెనుకబడినటువంటి ప్రాంతాలు, మరి డెవలప్మెంట్ అయినటువంటి ప్రాంతాలకి ఏ విధంగా చేస్తామనేటటువంటి ప్రణాళిక ఏదైతే ఉంటుందో ఆ ప్రణాళిక, కష్టపడే మనస్తత్వాన్ని, తీరును బట్టి, గతంలో ప్రజలకు సేవ చేసినటువంటి పరిస్థితిని బట్టి ప్రజలు మళ్ళీ అట్రాక్ట్ అయి చేస్తారు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీని ఇప్పుడు కోరుకుంటున్నారు. ఎంతమంది వచ్చినా, ఎవరు వచ్చినా, ఎవరేమి అంటగట్టాలని చూసినా అది మాకేమీ అంటదు. అంటే షర్మిల వస్తే మీకేమి ఏమీ మాకు నష్టం ఏమీ లేదు, లాభం కూడా లేదు. నష్టం లేదు, లాభం లేదు. ఎవరి వల్ల లాభం వస్తుందని మేము ప్రజలకు సేవ చేయడానికి రాలేదు. ఎవరి వల్ల నష్టం వస్తుందని ఆలోచన ఉంటే వాళ్ళ మీద మాకు కక్ష పెరుగుతుంది. అలాంటి ఆలోచనలు కూడా మా నాయకుల్లో కానీ మాలో కానీ లేవు. మా పని మేము, మా తాలూకా ప్రణాళిక మేము ప్రజలకు చెప్పి మళ్ళీ అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాం, తప్పకుండా వస్తాం. అదేవిధంగా మిత్రపక్షం కూడా కలిసి వచ్చింది కాబట్టి వాళ్ళతో కూడా సజావుగా వాళ్ళు మేము కలిసి అడుగులు వేసుకుంటూ ముందుకు సాగి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. కళా వెంకట్రావు గారు, జస్ట్ ఒక శ్రీకాకుళం పరిదాటి మీ నియోజకవర్గ హెచ్చర్ల వరకు వద్దాం. కళా వెంకట్రావు గారు దాదాపు ఆర్థిక శాఖ చేశారు, హోమ్ మినిస్టర్ చేశారు, వాణిజ్య శాఖ చేశారు, టీటీడీ చైర్మన్ చేశారు, దాదాపు ఎమ్మెల్యేగా రాజ్యసభలోను, చివరికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ హెచ్చర్ల నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఉన్న సెకండరీ క్యాడర్ కావచ్చు, లేకపోతే సెకండ్ వచ్చిన లీడర్స్ కావచ్చు, వీళ్ళతో పోటీ పడాల్సిన అవసరం ఉందనేది అతిపెద్ద విమర్శగా వినిపిస్తుంది. దాన్ని ఏం సమాధానం చెప్తారు? దీనికి ఏంటంటే ప్రజాసేవలో మనం ఎంతసేపు మాట్లాడుకునేటటువంటిది ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు, పొలిటికల్గా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు ప్రజలు మర్చిపోకుండా ఆదరిస్తారు అనేటటువంటిది. ఆదరించినటువంటి వ్యక్తుల్ని మనం పోటీకి పెట్టి ముందుకు సాగితే పార్టీ కూడా ముందుకు వస్తుంది అనేటటువంటిది. ఎవరో పదవి తీసుకొని అందులో ఏవో 4 ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలా 4 రూపాయలు వెనక్కి వేసుకోవచ్చనో, లేదు పడిన వాళ్ళందరినీ జైల్లో పెట్టవచ్చనో, వాళ్ళని వీళ్ళని ఏదైనా చేయొచ్చు అనేటటువంటిది కాకుండా ఓవరాల్గా డెవలప్మెంటు, ప్రజా సంక్షేమం ఇవి చూసేటప్పుడు ప్రజలు ఆదరిస్తారు, ముందుకు తీసుకువెళ్తారు. అందుకోసం ఏంటంటే ఉగాది పచ్చడిలాగా ఆలోచన సరళి, అభివృద్ధి,
ప్రజల్లో మంచి ఉండేటటువంటి వ్యక్తులతో పాటు ప్రజాస్వామ్యాన్ని ముందుకు నడిపించడానికి పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. అందులో భాగంగానే మరి ఈరోజు నేను 42 సంవత్సరాలు వస్తే ఇంచుమించు 33 సంవత్సరాలు ప్రజలు ఏదో ఒక సభలో కూర్చోబెట్టారని అంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉంది. మీరు త్రోవలో వచ్చానని చెప్తున్నారు, అక్కడ ఒక యూనివర్సిటీ కనిపిస్తుంది. ఆ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ చేయడానికి 87, 88లో నాకు 32 ఏళ్ళు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారితో చెప్పి వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి దీన్ని డీమ్డ్ యూనివర్సిటీ చేద్దామంటే ఇవాళ యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీగా మనకు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చినప్పుడు 3వ IIITలు ఇద్దాము అని అంటే అంత ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్ శ్రీకాకుళం జిల్లాలో కూడా ఉంటే బాగుంటుంది, విశాఖపట్నంకి కాకుండా అక్కడ పెడదామా చివరిన అనేటప్పుడు మరి దాని పక్కనే IIIT కనిపిస్తుంది. 50 ఎకరాలు ఇద్దాం గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కదా అని అంటే ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత మనం యూటిలైజ్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, బయట ఉంటే ఎవడో ఆక్యుపై చేస్తాడు కాబట్టి 270 ఎకరాలు ఇవ్వండి, ఆ కొండ మీద చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది, బాగుంటుంది, యూనివర్సిటీకి ఓ లుక్ ఉంటుంది అని అంటే 270 ఎకరాలతో IIIT తీసుకురావడం జరిగింది. అలాగే మీరు ఇవాళ తిరిగారు, ఎక్కడికి వెళ్ళినా రోడ్లు బాగలేవు అనేటటువంటిది గత 5 సంవత్సరాల నుంచి వినిపిస్తుంది. 70 ఏళ్ళ నుంచి ఉండేటటువంటి పాత వైర్స్ అన్నీ కూడా కరెంటు వైర్స్ అన్నీ తీసేయడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని అవసరం అయితే అన్ని పెట్టడం జరిగింది. సబ్స్టేషన్స్ ఎన్ని అంటే అన్ని అవసరం పెట్టడం జరిగింది. పంట పండడానికి 2 పంటలు పండడానికి 2 ప్రాజెక్టులు వచ్చాయి. పాత ప్రాజెక్టులో నేను ఉండేటప్పుడు 3 సంవత్సరాలు 2 పంటలు చొప్పున పండింది నారాయణపురం ఆనకట్ట నుంచి హెచ్చర్ల మండలంలో. అందుకే ఇవన్నీ ప్రజలు మర్చిపోకుండా మళ్ళీ రావాలి అనేటటువంటి పరిస్థితి ఉంటుంది. మిగతా వాళ్ళ గురించి నేను కామెంట్ చేయను, కానీ ప్రజలతో సన్నిహిత సంబంధాలు, అభివృద్ధిలో సన్నిహిత సంబంధాలు, అదేవిధంగా ప్రజల తాలూకా పేద ప్రజల తాలూకా సంక్షేమానికి అధిక పీట ఇచ్చి ఇలా ఇప్పుడు చాలామంది మీ తర్వాత తరంలో వాళ్ళు వచ్చారు రాజకీయ నాయకులుగా. ఇప్పుడు అంటే డాక్టర్ చౌదరి కావచ్చు, మరి మిగతా వాళ్ళు కావచ్చు, ఇలా ఉన్న వాళ్ళందరూ ఒక అసమ్మతిగా మారే అవకాశం లేదా మీకు అప్పలనాయుడుతో పాటు అందరూ? వీళ్ళ గురించి విజిబిలిటీ ఎక్కడ ఉంది? విజిబిలిటీ ప్రజల్లో ఉండేవాళ్ళు ఆటోమేటిక్గా నాయకులు అవుతారు. నేను పేర్లు చెప్పను. విజిబిలిటీ ప్రజల్లో లేనప్పుడు పార్టీలు కూడా గుర్తించు, ప్రజలు గుర్తించరు. మనకు కావాలా జగన్మోహన్ రెడ్డిలా సంపాదించేద్దాం, టీవీలు పెట్టేద్దాం అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళని ప్రజలు ఒకసారి ఎమ్మెల్యేలు చాలామంది చరిత్రలో ఉన్నారు కదా. భగవంతుడు కూడా ఒక్కోసారి ఇస్తుంటాడు. అది కాకుండా ఏంటంటే ప్రజలు విజిబిలిటీ ఉండాలి మనిషికి. ఇలాగా పార్టీ అధికారంలో రావాలని ఒక తపన కనిపిస్తుంది. ఆ ప్రయత్నాలన్నీ కావాలనే కోరుకుండడంలో తప్పు లేదు, చేస్తున్నారు. అంటే ఒక ప్రయత్నం చేస్తున్నారు పార్టీ అధికారం రావాలని. ఇలాంటి టైంలో ఇలాంటి అసమ్మతులు కావచ్చు, లేకపోతే మమ్మల్ని అణగదొక్కుతున్నారు కదా, అలాంటి ఆలోచనల్ని పార్టీ ఏ విధంగా పరిష్కరిస్తుంది? విజిబిలిటీ లేదు అని అనుకున్నాం కదా, ఇంకా దానికి ఏముంది, వేరే విషయాలు పట్టించుకోవాల్సిన పని లేదు. ప్రజల్లో విజిబిలిటీ మనిషికి ఉంటే సరిపోతుంది. ఏదో మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు, మీకు నమస్కారం పెట్టి దగ్గర కూర్చొని ఇలా అడగండి అని అంటే ఆడికి విజిబిలిటీ కిందనే ఎక్కడ వస్తుంది? లేదా 12 గంటలకో లేచిపోయి ఏ టీవీకో ఫోన్ చేసి నాకు ఇవాళ టికెట్ ప్రకటించారు, రాసివయ్యా, మధ్యాహ్నం ఇద్దరం కలిసి కూర్చుందాం అని అంటే రాసిన వాళ్ళు ఉన్నారు. విజిబిలిటీ లేని మనుషుల గురించి మరి ఎక్కువ మాట్లాడకుండా మనం వదిలేద్దాం. ఇలాగ రాజాంకు సంబంధించి వస్తే ఇప్పుడు కొండ్రు మురళి పోటీ చేస్తారని ఆయన ఇప్పటికే ప్రకటించున్నారు. పార్టీ టికెట్ ఇస్తుందా లేదని వేరే విషయం. ఇక్కడ కూడా ఏమైనా అంతర్గతంగా టీవీని మాకు టీడీపీలోనే అంటే ప్రజాస్వామ్యంలో కార్యకర్తలు కూడా 5 ఏళ్ళు ప్రయాణం చేయడానికి వాళ్ళకి కావాల్సినటువంటి మనుషుల్ని కోరుకుంటుంటారు. ఇందాక మనం అన్నాం కదా, విజిబిలిటీ ఉంటుంది, తర్వాత ఇవి ఉంటాయి. వాటిల్లో హైకమాండ్ ఏది నిర్ణయిస్తే దానికి అందరూ శిరోధార్యంగా చేస్తారని నేను అనుకుంటున్నాను. మీతో పాటు చాలామంది నాయకులు ఉత్తరాంధ్రలో మళ్ళీ పూర్వవైభవం వస్తుందనేది ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైంలో జనసేన పార్టీ ఒకటి మీతో ప్రయాణం చేస్తుంది. మరి పొత్తులకు సంబంధించి కానీ అందులో కూడా ఆశావాహులు ఉండుంటారు. అలాంటి ఏమైనా చర్చలు ఏమైనా జరుగుతున్నాయా? ఒక ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5వ సంవత్సరానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు వ్యక్తుల్ని, మనస్తత్వాల్ని, వాళ్ళకు ఉండేటటువంటి
ప్రజల్లో ఉండేటటువంటి వెయిటేజ్ని ఎప్పుడు చేసుకుంటూ వెళ్తూనే ఉంటుంది పార్టీ. అందులో తెలుగుదేశం పార్టీ మరీ ఎక్కువగా చేసిన ఏమైనా ఉందా సార్ అటువంటి డిమాండ్ లాంటిది? ఎందుకంటే 8 నియోజకవర్గాలు ఉన్నాయి మనకి శ్రీకాకుళంలో. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కొంచెం ఉద్దానం లాంటి ఏరియాల్లో అంతా తిరుగుతున్నాడు, ఉత్తరాంధ్రలో కొంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు ఆయన. ఇలాగ అటువంటి చర్చలు ఏమైనా జరుగుతున్నాయా? ఏమైనా అంటే 8 టీడీపీ వైపు ఉండే అవకాశం ఉందా? ఏ విధంగా మనం దాన్ని సెటిల్ అంటే ఓవరాల్గా ఎప్పుడు కూడా మిత్రపక్షంతో తీసుకునేటప్పుడు వాళ్ళకి ఎన్ని సీట్లు కేటాయించాలనేది హై లెవెల్లో పార్టీ అధిష్టానాలు మాట్లాడుకుంటాయి. మేము ఎప్పుడు కూడా నాకుండే ఈ పరిజ్ఞానంలో చూసే దీంట్లో మాట్లాడుకునేటప్పుడు సీట్లు ఎన్ని అనేది ఎవరికి ఎన్ని అనేటటువంటిది కన్ఫర్మ్ అయ్యాక కొన్ని పారామీటర్స్ తీసుకొని 1-2 అటు ఇట్లో వాళ్ళ మనుషులు వాళ్ళు పెట్టుకుంటారు, మా మనుషులు మేము పెట్టుకుంటాం. ఆ విధంగా చేస్తాం తప్ప పార్టీలు కూడా అక్కడ ఉండేటటువంటి సామాజిక వర్గాలు, రెండవది సోషల్ ఇంజనీరింగ్ కొత్తగా ఓ పేరు వచ్చింది. సోషల్ ఇంజనీరింగ్ కానీ ప్రజలతో మమేకమైనటువంటి పరిస్థితి అందరికీ కావాలి. కానీ అందరూ ఐఏఎస్ అవ్వాలా, అందరూ ఐపీఎస్ అవ్వాలా, అందరికీ ఉంటుంది. కానీ దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ కావాలా, దానికి అనేకమైనటువంటి హర్డిల్స్ ఉంటాయి. వాటిల్లో ఆ జవాబులు చెప్పగలగాలి, పాస్ అవ్వగలగాలి, రావాలి. అలాగే పాలిటిక్స్లో కూడా ప్రజల మన్ననలు పొందడానికి ఇది మామూలు పరిస్థితి కాదు. వాటికంటే కొంచెం చదివినా ఒకలాగా ఉంటుంది. కానీ ఇది ప్రజలు రకరకాలుగా ఉంటారు, రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు. వీటన్నిటినీ తెలుసుకొని రావాలి అని అంటే మరి మన కోరికే కాదు, ఆ ప్రజలకి ఆ కోరికకి కావాల్సినటువంటిది, ఆ పదవికి కావాల్సినటువంటి కార్యక్రమాలు, లక్షణాలు కూడా మనలో ఉండాలి. లేనప్పుడు మనకు విజిబిలిటీ ఉండదు. కళా వెంకటరావు గారు, చివరిగా చెప్పండి, ఇచ్చర్ల నియోజకవర్గాన్ని దగ్గరికి వస్తే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే కిరణ్ కుమార్ ఉన్నాడు. అంటే ఎక్కువ స్థాయిలో అంటే ఇసుక కుంభకోణం కావచ్చు, అయితే మిగతాయి కావచ్చు, ఏంటి అసలు అంత గనులు, అంత అవినీతి, అంత డబ్బు ఉండి ఒక నియోజకవర్గం ఎందుకు అంత పోటీ కనిపిస్తుంది? ప్రజల నుంచి అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి, అభివృద్ధి చూస్తే అంతగా కనిపించడం లేదు. 2014లో మీరు ఇప్పుడు 19లో ఉన్నాడు, ఇదంతా జరుగుతుంది. అంటే ఏంటి ఇచ్చర్లో ఏమైనా ఉందా అంత? అందుకే గాంధీ గారు చెప్పారు, వెనక్కు కనకు చూడకు అని. చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు, చెడు వినకూడదు. ఈ మూడిట్లో మనం ఏది మాట్లాడినా వాడు కొంచెం పేడో బురదో తీసి మన చొక్కా మీద రాసి చేస్తుంటాడు. ప్రజలే చూసినప్పుడు మనం ఎందుకు ప్రత్యేకంగా నా నోటితో మీరు చెప్పిస్తారు? అది ప్రజలకే వదిలేద్దాం. అంటే అదేమైనా అక్కడ సంస్కరణ జరిగే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఆ హెచ్ఎల్కి సంబంధించి ప్రత్యేకంగా ఉన్నది చిన్న ఏరియాలో మనకి అభివృద్ధి కంటే అవినీతి అనే ఎక్కువ జనాలు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. అది నా పార్టీకి సంబంధించింది కదా, వాళ్ళ హైకమాండ్ మీరు భవిష్యత్తులో కాబోయే దానికి అక్కడ ఇది ప్రజాప్రతినిధి కావచ్చు. అందుకే కాబోయేది భవిష్యత్తులో మీరు వస్తున్నారని మీరు చెప్పడానికి అవే కారణాలు. ఇద్దరు మనుషులను వేరే చేసుకుంటారు. ఇప్పుడు తోటపల్లి వచ్చింది, మా నియోజకవర్గంలో 50,000 ఎకరాలకు వస్తుంది, 6 లక్షల్లో. 50,000 ఇంటూ 30 బస్తాలు వేసుకుంటే బస్తాకు 1,500 చెప్పున, 30,000 ఇంటూ 50,000 ఎకరాలు, 30 ఇంటూ 50, 15 లక్షల బస్తాలు అంటే 150 కోట్ల రూపాయల పంట రావాలి. మేము ఓపెన్ చేసాం, 3 ఏళ్ళు ఇచ్చాం. ఈ 3 సంవత్సరాల పంట లేదు. ఎట్లా నీరుంది, ప్రాజెక్టులో నీరుంది, ఇక్కడికి రాలేదు. మరి వేరే కార్యక్రమాలు అన్నది మీరే చూస్తారు. ఇప్పుడు నన్ను ప్రశ్న వేశారు, అందరూ వింటారు కూడా రేపు. అవి మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన పని గాంధీ గారి సిద్ధాంతాల్లో నాటి కిందే వదిలిస్తే ప్రజలు దానికి పనిష్మెంట్ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇలాగ పార్టీలో ఎన్నికలకు సంబంధించి అంతర్గతంగా ఎలాంటి పార్టీ సమన్వయం జరుగుతుంది, క్యాడర్ ఎలా ఉంది, అంటే మళ్ళీ ఒక నూతన ఉత్సాహంతో ముందుకెళ్ళే పరిస్థితి ఉందా? ఏ విధంగా మీరు ముందుకు కదుపుతున్నారు అసలు? తెలుగుదేశం క్యాడర్ చాలా ఉత్సాహంగా ఉందండి. ఎలక్షన్ ముందు మనం ప్రామాణికంగా తీసుకుంటే యువగలం మీటింగ్, లోకేష్ యువగలం పేరుతో ఆయన కష్టపడి 227 రోజులు 3,000 కిలోమీటర్లు పైచిలుకు చేసుకుంటూ వచ్చి ప్రజలందరినీ కూడా హరిజన గిరిజన బలహీనులు, అదేవిధంగా మతాలు అన్నిటికి సంబంధించి రైతులు, మహిళలు, యువత అందరినీ కూడా కూడగట్టి చేసి రోడ్డు మీద అందరినీ కలుసుకుంటూ వచ్చినటువంటి ఆ యువగలం పాదయాత్ర ఏదైతే ఉందో అది పార్టీకి 160 సీట్లు తెచ్చేటటువంటి సునామీలా వచ్చింది. అక్కడి నుంచి
బెంచి లాగడానికి ప్రయత్నించారు, మైక్ లాగడానికి ప్రయత్నించారు, మాట్లాడనీయకుండా చేయడానికి ప్రయత్నించారు. ఇటన్ని హర్డిల్స్ని దాటుకుంటూ తన ప్రయాణం వైజాగ్ వరకు చేసొస్తే వైజాగ్లో ఉండేటటువంటి శ్రేణులన్నీ కూడా, ఉత్తరాంధ్ర శ్రేణులన్నీ కూడా ఆ రోజున యువగలం కన్క్లూడింగ్ మీటింగ్కి వచ్చినటువంటి ప్రజా ఆదరణ కానీ, అక్కడ వచ్చినటువంటి తీరు కానీ, ఆఖరి వరకు ఉండేటటువంటి పరిస్థితి కానీ చూస్తే మరి మా కేడర్ అంతా కూడా నూతన ఉత్సాహంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి, మన పార్టీ పరిపాలన రావాలి, ప్రజలకు మనం సేవ చేయాలనే ఉత్సాహం పూర్తిగా కనిపించింది. అదేవిధంగా నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం ఇంకొక మీటింగ్లో అరకు వ్యాలీలో కనిపించింది ఉత్సాహం, బొబ్బిల్లో కనిపించింది విజయనగరం పార్లమెంట్కి. అలాగే ఇంక రేపు శ్రీకాకుళం కూడా రాబోతున్నారు నెక్స్ట్ మంత్లో, ఈ మంత్లో. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఆదరణ చూస్తున్నాం. అందువల్ల మాకేమీ మా ఉత్సాహం, నూతన ఉత్సాహం మా కేడర్లో బాగా కనిపించింది. ఎప్పుడు కూడా యువత అనేటటువంటిది 90% మా దగ్గర ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు 83లో ఎమ్మెల్యేలుగా 2200 మంది గెలిస్తే ఇవాళ బుచ్చి చౌదరి, కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు ముగ్గురే ఉన్నాం. అంటే మిగతా పర్సంటేజ్ ఎంత? 175లో. అందువల్ల ఎప్పుడు కూడా పాత నీరు వెళ్తుంటుంది, కొత్త నీరు వస్తూనే ఉంటుంది. ఈ కొత్త నీరులో కెలుకుడు మనుషులు ఒకడో ఇద్దరో ఉంటుంటారు, వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు. జనం కూడా వాళ్ళ మీద విజిబిలిటీ ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇది మనకి నేను ఎమ్మెల్యే కార్యక్రమంలోన మనకి హెచ్ఎల్కి సంబంధించి సీనియర్ లీడర్ కళా వెంకట్రావు గారు చెప్తున్న అభిప్రాయం. ఏదైనా మరోసారి గవర్నమెంట్ ఏర్పడుతుంది, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తారు, ఏదైతే ప్రజలు జగన్ ప్రభుత్వం పైన చేస్తున్న ఏదైతే ఉందో అదంతా ఒక ఓటింగ్ రూపంలో మారుతుందని ఖచ్చితంగా ఆయన వ్యక్తం చేస్తున్నారు. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్.